ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ ఇప్పుడు బేసిక్‌గా సర్జరీ చేయించుకోవాలనుకుంటే చాలా మందికొచ్చే క్వెషన్ ఏంటి అనంటే, ఇప్పుడు నీ రీప్లేస్‌మెంట్ తర్వాతకి కూడా మళ్ళీ నీ పెయిన్స్ వస్తాయా అని చెప్పి. సో దీని గురించి మీరేం చెప్తారు? డెఫినెట్లీ వస్తాయమ్మా. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిందంటే సర్జరీ టైమింగ్. సర్జరీ అంటే ఏంటి? ఆపరేషన్ చేసి, మనం కండని కట్ చేసి, ఎముకని చెక్కేసి, ఫారిన్ ఇంప్లాంట్ పెట్టి, మళ్ళీ మోకాల్ని క్లోజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ అ ఆపరేషన్ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్ సిగ్నిఫికెంట్ కట్ అండ్ ఆల్ దట్. సో అందుకని చాలా ఇంపార్టెంట్గా నేను ఏం చెప్తున్నాను పేషెంట్స్కి, మీకు ఎంత ఇబ్బంది ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ ముందు. ఫర్ ఎగ్జాంపుల్ 1% అంటే ఏం ఇబ్బంది లేదు, 100% విపరీతమైన ఇబ్బంది ఉంది అనుకోండి. అలాంటి ఒక పేషెంట్ 35% ప్రాబ్లంతో నా దగ్గరికి వచ్చిండ్రు అనుకోండి, నేను మోకాలు ఆపరేషన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 36% అయింది అనుకోండి, అంటే 1% పెరిగినట్టు, ఆపరేషన్ ఫెయిల్ అయినట్టు. అంటే మోకాలు ఆపరేషన్ నొప్పులతో వచ్చినండి, ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేసిండ్రు, నొప్పి ఇంకా ఎక్కువ. బట్ అదే పేషెంట్ 85% ప్రాబ్లం ఉంది, వాళ్ళు నా దగ్గరికి వచ్చిండ్రు, ఆపరేషన్ చేసిన అది 10% అయింది. ఆ 10% నొప్పి ఉన్నది, కానీ 85% నుంచి 10% అంటే నియర్లీ 75% పెయిన్ తగ్గిపోయింది. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ సక్సెస్. సో టు బి వెరీ ఫ్రాంక్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ మోకాల నొప్పులు క్రమేణా మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఆపరేషన్ తర్వాత మోకాల నొప్పులు తగ్గిపోతాయి. అండ్ ఏ స్టేజ్కి చేస్తున్నాం, ఎలాంటి వాళ్ళకి చేస్తున్నాం, ఎంత అవసరం ఉంది అలాంటి వాళ్ళకి, వాళ్ళల్లో ఈ లైట్ పెయిన్ ఉన్నా కూడా దే వోంట్ మైండ్. అస్సలు అవసరం లేని వాళ్ళకి ఆపరేషన్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ నీ పెయిన్. సో సార్ ఇప్పుడు ఈ నీ పెయిన్స్ ఉంటాయి కదా, సో బేసిక్గా చాలా వరకు అనుకుంటారు కదా, మనకి ఇంట్లో ఏమైనా రెమెడీస్ ఉంటే మనం దాన్ని యూజ్ చేసి నీ పెయిన్స్ అనేవి తగ్గించుకుంటే బాగుండు అని. సో బేసిక్గా ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా సార్? హోమ్ రెమెడీస్ అంటే మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ ఇస్ వెయిట్ రిడక్షన్. దానికి మించిన హోమ్ రెమెడీ లేదు. బరువు ఉన్న వాళ్ళు, వెయిట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు, వెయిట్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తా, నాకన్నా లేకపోతే ఏ డాక్టర్ కన్నా పెద్ద డాక్టర్ ప్రతి మనిషి ఇంట్లోనే ఉంటారు. ఎవరు ఆ డాక్టరు? వాళ్ళ ఓన్ బాడీని మించిన డాక్టర్ లేరు. మోకాళ్ళ నొప్పులు అవాయిడ్ ఎలా చేయాలి? హోమ్ రెమెడీ అనుకోండి. మనం ఏదైనా పని చేస్తున్నాం, మనం ఏదో పాస్చర్లో ఉన్నాం, బాడీజే చెప్తుంది నాకు నొస్తుందని. సో డోంట్ డూ దాట్. అదే ట్రిగర్. ఫర్ ఎగ్జాంపుల్, మోకాలు నొప్పులు ఉండి కింద కూర్చుంటా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో కింద కూర్చోకపోవడం హోమ్ రెమెడీ. డాబా ఎక్కకండి, అది హోమ్ రెమెడీ. సెకండ్ థింగ్ వెయిట్ రిడక్షన్ ఆబ్వియస్లీ. థర్డ్ థింగ్, కొన్ని ఫుడ్ స్టఫ్స్ వల్ల, అంటే నేను ఈ ఫుడ్ స్టఫ్ అని చెప్పలేను, బట్ కొన్నిసార్లు కొన్ని ఫుడ్ స్టఫ్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది బాడీలో. అది ఆ పర్టికులర్ పర్సన్కి అని ఉంటుంది, వాళ్ళు నోటీస్ చేసుకొని ఆటోమేటిక్గా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా అది హీల్ అవుతుంది. ఫోర్త్ థింగ్ ఇస్ సమ్ ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజెస్ మీరు ఇంటి దగ్గర ఎవరైనా ఆర్థోపెడిషియన్ అన్నా, లేకపోతే కొన్ని ఫిజియోథెరపిస్ట్ అన్న కలిస్తే వాళ్ళు చెప్తారు, ఈ ఎక్సర్సైజ్ చేస్తే మోకాల్లో కొంచెం గట్టిగా గుజ్జు పెరుగుతుందండి, ఆర్ గుజ్జు మేనేజ్ అవుతుంది, పెయిన్స్ కూడా తగ్గుతాయి అని ఆ ఎక్సర్సైజ్ చేసుకోవడం. వెయిట్ రిడక్షన్, అవాయిడింగ్ ట్రిగర్స్, some food stuff management depending on individual preferences, and last but not the least is ఇంటి దగ్గర ఉన్న ఒకసారి ఒపీనియన్ తీసుకోవడం, డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి ఒపీనియన్, వాళ్ళ ఎక్సర్సైజెస్. సో సార్ లాస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఇప్పుడు ఏదైతే జనరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ నీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఈ నీ రిలేటెడ్ రీప్లేస్మెంట్ ఆ సిచ్యువేషన్ వరకు కూడా రాకుండా ఉండడానికి మీరేం సజెషన్ ఇస్తారు? మెయిన్ థింగ్ నేను చెప్పేది ఈ యంగ్ జనరేషన్కి, విచ్ ఐఎమ్ వెరీ మచ్ అమేజ్డ్ అట్ దేర్ ఎనర్జీ అండ్ ఆల్ దాట్ ఈస్, మీ ఎనర్జీ మీరు కరెక్ట్గా వాడాలంటే రెగ్యులర్ పాస్చర్ బ్రేక్ చాలా ఇంపార్టెంట్. 30 minutes కంటే ఎక్కువ ఒక పాస్చర్ మెయింటైన్ చేసుకోకండి. గుర్తుపెట్టుకోండి, మూవ్మెంట్ ఇస్ లైఫ్. కదలికలోనే జీవితం ఉంది. కదలాలి, మూవ్ చేయాలి. ద మోర్ యూ మూవ్, ద హెల్తియర్ యూ విల్ బీ, ద మోర్ ఎలాస్టిక్ యువర్ బాడీ ఈస్, ద మోర్ హెల్తీ యూ ఆర్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆబ్వియస్లీ స్టే అవే ఫ్రమ్ ఎనీ సబ్స్టెన్సెస్ విచ్ కెన్ cause these problems like smoking and alcohol and these are all not good stuffs. Third thing is binge eating, కొంచెం అవాయిడ్ చేయండి. ఈ మధ్య కాలంలో binge eating, wrong time eating, దీంతో డెఫినెట్లీ హెల్త్ పరంగా ఎఫెక్ట్ అవుతుంది, జాయింట్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, వెయిట్ ఎఫెక్ట్ అవుతుంది. బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఫోర్త్ థింగ్, there are studies which say that
లాంగ్ టర్మ్ సిట్టింగ్ వల్ల 9 to 5 కాన్స్టెంట్ కూర్చోడం వల్ల హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, లేకపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేవి యంగ్ పేషెంట్స్కి వచ్చేస్తున్నాయి. జాయింట్ పెయిన్స్ అవి అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్ పాస్చర్ బ్రేక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ ది యంగర్ జనరేషన్. మీరు మార్నింగ్ జిమ్ వెళ్ళి సాయంత్రం జిమ్ వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఒకటే చోట కూర్చుంటా అంటే కరెక్ట్ కాదు అది. మీరు మార్నింగ్ జిమ్ వెళ్ళకపోయినా పర్వాలేదు, ఈవినింగ్ జిమ్ వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఆ 9 hours ఆఫ్ యువర్ వర్క్ రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోండి. నేను ఇన్ఫ్యాక్ట్ ఐ సే అట్లీస్ట్ 12 బ్రేక్స్, 12 బ్రేక్స్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ పాస్చర్ డ్యూరింగ్ యువర్ వర్క్ అట్లీస్ట్ ఆఫ్ 3 minutes. అంటే ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ యువర్ టైమ్ ఇన్ ది ఆఫీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మేనేజ్ యువర్ హెల్త్. వాకింగ్ ఈజ్ వెరీ గుడ్. రెగ్యులర్గా 8 to 10,000 steps చేయండి. డోంట్ గెట్ ఒబేస్, very very important. So use and channelize your energy in a level that it helps you. అది బిల్డప్ అయ్యి మీరు వాడకపోతే జాయింట్ పెయిన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఇష్యూస్ అవుతాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్ ఆస్పెక్ట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.